3 ఇయర్స్ అయింది అనుకుంటా కదా క్రాప్ ఇన్సూరెన్స్ తీసేసి. అవును. మన కేసీఆర్ గవర్నమెంట్ తీసేసింది. ఈసారి మళ్ళీ వీళ్ళు అమలు చేస్తామన్నారు. నిజానికి ఇటువంటి టైంలో క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి పరిహారం అనేది వస్తుంది. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది అనే పరిస్థితి లేకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ క్రాప్కు వాళ్ళే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ వాళ్ళే ఇచ్చేస్తారు డబ్బులు. నిజంగా దాని మీద అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు అట్లా చేసిందో ఏంటో కానీ అది మాత్రం చాలా రాంగ్ డిసిషన్. సో ఇది ఒకటి యాసంగి యాతన అనేటువంటిది నిజంగా ప్రతి ఏటా ఈ సంవత్సరం కాదు, ఈ పోయిన సంవత్సరం కాదు, కేసీఆర్ గవర్నమెంట్ కాదు, రేవంత్ గవర్నమెంట్ కాదు, ప్రతిసారి జరుగుతున్నటువంటి దుస్థితి ఇది. ఆ కళ్ళాలల్లా ఎందుకంటే కొన్నిసార్లు అయితేనేమో ఆ గన్ని బ్యాట్స్ లేదని, కొన్నిసార్లు ఏమో తేమ ఎక్కువ ఉందని, కొన్నిసార్లు ఏమో వానబడి నానినాయని చెప్పేసి ఈ సీజన్లో అకాల వర్షాలు వచ్చే టైంలో కళ్ళాలోనే వడ్లు ఉంటాయి. అవి వానలకు వచ్చేసి కొట్టుకొని పోతుంటే ఆ బాధలు, ఆ వానలు చూస్తుంటే, ఆ రైతులు చూస్తుంటే, ఈ మధ్య ఇంకోటి ఏంటంటే ఫోన్లు అయినాయి కాబట్టి ఆ వీడియో తీస్తే ఎవడో పక్కన వాడు ఏడుస్తుంటే ఆ వీడియోలు తీసి మళ్ళీ దాన్ని ట్రోల్ చేసి సోషల్ మీడియా పోతుంటే గుండె తరుక్కపోతుంది. అరే రైతు కష్టం ఇంత ఉందా అని. ఎందుకంటే 4 నెలలు పిల్లలు అందరూ రాత్రి పౌలను లేకుండా కష్టపడితే కళ్ళాలకు తెస్తే ఇట్లాంటి ఇదో ఇడ చూడొచ్చు ఎంత దయాలైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఇంకా ఆ ఒడ్లు ఏంటి పని చేస్తాయి మొత్తం. అసలు గవర్నమెంట్ చెప్పొచ్చు తడిసినటువంటి వడ్లను తీసుకుంటామని, ఇక్కడ మొత్తం కలిసిపోయిన వడ్లు మట్టిలో కలిసిపోయి బురదలో కలిసి ఇక్కడ మొత్తం లెక్కలు కూడా ఇచ్చింది చూడండి. 2015 నుంచి 2019 వరకు ఎన్ని ఎకరాల పంట నష్టపోయింది. ఇది యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో పెడతారు, ఇది ఉండాలి అది ఉండాలి, చాలా కండిషన్స్ పెడతారు. ఈ గవర్నమెంట్ అఫీషియల్ లెక్కలు కానీ దీనికంటే చాలా ఎక్కువ ఉంటాయి అవి యాక్చువల్గా. చూడండి 23,000 ఎకరాలు 2019లో 8,000 మంది రైతులు నష్టపోయారంట. 2024 చూస్తే ఇక చూడండి 2022-23లో చాలా ఎక్కువ ఉంది. 1,92,000 ఎకరాలు అంట, 2,28,000 ఎకరాలు అంట. చూడండి అంటే ప్రతి ఏటా పెరుగుతూనే అవుతుంది. చూడండి ఈ ఇయర్ ఇప్పటి వరకు 15,000 ఎకరాలు అంట. రైతుల సంఖ్య కూడా పెరిగింది. దాదాపు 2023లో చూసుకుంటే మనకు 95,000 మంది రైతులు ఇలా అకాల వర్షాల వల్ల నష్టపోయారు. వాళ్ళలో బహుశా అనుకుంటా లాస్ట్ ఇయర్ ఎవరికి పరిహారం ఇచ్చిరో లేదు గవర్నమెంట్. సో ఇది చూడొచ్చు. మరి ఇట్లా కష్టపడి మనం ఎన్నో చేస్తుంటారు, గవర్నమెంట్ ఎన్నో చేస్తుంటారు రైతులను ఆదుకుంటామని. ఇట్లా ఆదుకోవాల్సినటువంటిది 4 నెలలు కష్టపడి రాత్రనక పొద్దునక. ఇంకోటి ఏంటంటే ఈ యాసంగి ఇంకో కష్టం ఏంటంటే నీళ్లు ఉండవు సరిగ్గా, కరెంటు సరిగ్గా ఉండదు. రాత్రిపూట పోయి కరెంటు వాటర్ పెట్టాలి. నైట్ 12కి పోయి చేన్లు తడిపించినాయి. దాంట్లో కరెంటు షాట్లకు గురై చచ్చిపోయేటోళ్ళు, పాములకు గురై చచ్చిపోయేటోళ్ళు ఉంటారు. అన్ని బాధలు పడి పండించి లాస్ట్కి కల్లానికి తెస్తే ఈ కల్లం ఇట్లా చేస్తుంది, కన్నీళ్ళని తెప్పిస్తుంది అనమాట. సో ఇట్లాంటి వాటి మీద ఇంతకుముందు ప్రదీప్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా రైతులకు అనేది ఇన్సూరెన్స్ ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది అన్నీ ఉండాలా. ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్సూరెన్స్ గురించి ఆరోగ్య ఇన్సూరెన్స్ కూడా మాట్లాడదాం. బట్ ఇక్కడైతే ఇన్సూరెన్స్ ఫార్మర్ అనేటోనికి ఆ జీవాలున్న లైవ్ స్టాక్ ఉంటుంది, వాటికి తర్వాత పంటకి ఇన్సూరెన్స్ ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంది. జనరల్గా ఏంటంటే ప్రభుత్వం ఓ 10,000 ఎకరాకి 10,000 ఇచ్చేదానికంటే కూడా ఎకరాకి 500 పెడితే ఇన్సూరెన్స్ వస్తుంది. ప్రభుత్వమే కట్టవచ్చు కూడా. అది ఇచ్చే రైతు బంధుల్లోనే వాడు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకి ఎంత అవుతుంది, 5,000 రూపాయలు అవుతుంది. ఆ 10 ఎకరాలలో రైతు బంధే కట్ చేసి ఇన్సూరెన్స్ పెట్టు. అప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి నీకు రైతు బంధు 10,000 ఇస్తున్నా 15,000 ఇస్తున్నా అనే దానికంటే 10,000 9,500 ఇవ్వండి, 500 ఇన్సూరెన్స్ ఎవరు అడగారు కదా. సో ఇన్సూరెన్స్ కడితే ప్రభుత్వమే ఆదుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు దాదాపు 2,28,000 ఎకరాలు 10,000 వేస్తే ఎంత అవుతుంది చూడండి, ఎన్ని కోట్ల రూపాయలు అయితే చెప్పు. ఆ కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ అవుతుంది కదా. ఈ దానికి 10,000 రూపాయలు అయితే మినిమం గవర్నమెంట్ ఇచ్చినా సరే ఎంత అవుతుంది, కానీ 500 రూపాయలు ఇస్తే చాలు వీటన్నిటికీ బెనిఫిట్ అవుతుంది. సో గవర్నమెంట్ ఇట్లాంటి వాటి మీద ఎందుకంటే పంచడమే దాదు. కొంచెం అంటే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ కింద ఉండే సలహాదారులు లేదంటే ముఖ్యమంత్రులు పాలనాధికారులకు ఇవన్నీ తెలియదా అని కాదు, తెలిసిన ఏందిలే అవుతుందిలే అన్నటువంటిది నేపథ్యం అనమాట. అయిన రోజు మేము చూస్తుందాంలే అని. కానీ ఇన్సూరెన్స్ అనే ఓ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఎవడైతే వేస్తాడో వానికే కడతారు కదా. అందరికైతే మీరు 500 కట్ చేయరు కదా. ఎవడైతే పంట వేస్తాడో ఆడ ఇంకోటి ఏంటంటే మీకు స్టాట్స్ వస్తాయి, ఎవడు పంట వేసిండు అనేటువంటిది కూడా, ఎవరు ఏ పంట వేసిండ్రు అనే స్టాట్స్ కూడా వస్తుంది. మండలాధికారులు ఉన్నారు, జూనియర్ ఏవోలను పెట్టినరు, అసిస్టెంట్ ఏవోలను ఏఎస్ఓలను పెట్టినరు. ఇన్ని పెట్టినప్పుడు వాళ్ళతోటి డాటా రాదా ఓ విలేజ్ లో ఎంత అవుతుందని? ఈజీ. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఊర్లో ఒక ఏవో ఉన్నాడు, వాళ్ళకు వాళ్ళు తీసుకొస్తారు దాన్ని ఎంతసేపు కంప్యూటరైజ్ చేయడానికి. సో ఈవెన్ ఒక ఊరికి సంబంధించిన ఏఈఓ ఉన్నప్పుడు ఆయన పొద్దున్న తీసుకుంటే సాయంత్రం వరకు డాటా వచ్చేస్తారు.